హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ గా చల్లచల్లని థిక్ మ్యాంగో లస్సీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనము పండిన తీయటి మామిడి పండుని తీసుకొచ్చుకుంటే చాలు. మిగిలినవన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే లస్సీని అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ సమ్మర్ సీజన్ లో మామిడి పండ్లు చాలా బాగా దొరుకుతాయి కదండి. ఇటువంటి టైంలోనే మనము ఈ లస్సీని తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసేయాలి. మనం ప్రిపేర్ చేసుకునే లస్సీ అయితే చాలా థిక్ అండ్ క్రీమీగా తాగడానికి ఎంతో బాగుంటుందండి. ఫస్ట్ అయితే ఒక మామిడి పండు తీసుకోవాలి. నేను ఇక్కడ 300 గ్రాముల వరకు పండిన మామిడి పండుని తీసుకున్నాను. ఇది బేనిషా వెరైటీ అండి. మీరు ఏ వెరైటీ ఆఫ్ మామిడి పండుతో అయినా ఈ లస్సీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ పండు కాస్త తీయగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ పండుని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తరువాత లోపలున్న గుజ్జుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా క్యూబ్స్ గా ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి. ఈ విధంగా కట్ చేయడం ఇష్టం లేకపోతే మీరు నార్మల్ గా పైన పొట్టును రిమూవ్ చేసి మధ్యలో ఉన్న గుజ్జుని ఈ విధంగా ఎలాగైనా కట్ చేసి ప్లేట్ లోకి తీసేసుకోవచ్చు అండి. ఇలా మనం కట్ చేసి ప్లేట్ లోకి తీసుకున్న తరువాత దీన్ని మినిమం ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. నేనైతే ఒక 10 మినిట్స్ వరకు పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. తరువాత ఒక 10 ఐస్ క్యూబ్స్, 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ క్వాంటిటీ అనేది మామిడి పళ్ళు ఎక్కువ తీగా ఉన్నట్టయితే తగ్గించి వేసుకోండి. 3 ఇలాచీల్ని కాస్త చక్కెరతో పాటు పొడి కొట్టి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 15 నిమిషాల ముందు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ఫుల్ క్రీమ్ పాలు ఒక పావు కప్పు, అలాగే 1.5 కప్పు వరకు గడ్డగా ఉన్న పెరుగుని సేమ్ ప్రాసెస్ లో డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనం అన్నిటినీ చల్లగా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసుకునే లస్సీ అనేది కాస్త థిక్ గా ఇంకా క్రీమీగా రెడీ అవుతుంది. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ చాలా క్రీమీగా థిక్ గా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 చిటికెళ్ళ కుంకుమ పువ్వు రేకల్ని ఒక 5 నిమిషాల వరకు వాటర్ లో నానబెట్టి ఆ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం కుంకుమ పువ్వు రేకల వాటర్ ని యాడ్ చేసుకోవడం వల్ల లస్సీకి మంచి కలర్ వస్తుందండి. నార్మల్ గా అయితే ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తారు. అలా యాడ్ చేయకూడదు అనుకుంటే ఈ విధంగా మనము కుంకుమ పువ్వు రేకల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లస్సీకి మంచి కలర్ వస్తుంది. నేనైతే లస్సీని థిక్ గా ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. కాస్త లిక్విడ్ గా కావాలనుకునే వాళ్ళు ఈ స్టేజ్ లోనే వాటర్ ని కాస్త యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ మీకు కావాల్సిన విధంగా వస్తుంది. లస్సీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వ్ చేసుకోవడానికి గ్లాస్ తీసుకుని నేను ఇక్కడ వైల్డ్ హనీని యూజ్ చేస్తున్నానండి. ఈ హనీని ఇలాగా గ్లాస్ కి చుట్టూ మనం స్పూన్ తో తిప్పినట్లయితే గ్లాస్ సైడ్స్ అంతా కూడా ఒక మంచి డిజైన్ లాగా వస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా. ఇలా చేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ కి సేమ్ ప్రాసెస్ లో చేసుకుంటున్నాను. హనీ ప్లేస్ లో ఇంట్లో మ్యాంగో ఎసెన్స్ కనుక ఉంటే మీరు మ్యాంగో ఎసెన్స్ నైనా యూజ్ చేసుకోవచ్చు. తరువాత గ్లాస్ లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేసుకోండి. ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేసుకుని మీరు లస్సీ తాగినట్లయితే చల్లగా చాలా బాగుంటుందండి ఈ సమ్మర్ కి. తరువాత మనం ప్రిపేర్ చేసుకున్న లస్సీని గ్లాస్ లోకి పోసుకోవాలి. ఇలా మనం లస్సీని సగం వరకే ఫిల్ చేసుకోవాలండి. 2 గ్లాసులకి ఇలా సగం లస్సీని ఫిల్ చేస్తున్నాను. ఇలా ఫిల్ చేసిన తరువాత 4-5 నిమిషాలు వాటర్ లో నానబెట్టుకున్న కొన్ని జీడిపప్పు మరియు బాదం పప్పుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా మనము లస్సీ పైన వేసుకోవాలి. ఇప్పుడు లస్సీని యాడ్ చేసి గ్లాస్ ని ఫిల్ చేసేయాలి. ఇలా 2 గ్లాసుల్ని ఫిల్ చేసిన తరువాత కొన్ని తరిగిన పిస్తా పప్పుల్ని పైన చల్లుకోవాలండి. ఈ విధంగా మనం మధ్యలో మరియు పైన నట్స్ ని యాడ్ చేయడం వల్ల లస్సీ తాగేటప్పుడు కాస్త నవలడానికి నట్స్ తో పాటు చాలా బాగుంటుంది. అలాగే కొన్ని చిన్న ముక్కలుగా కట్ చేసిన మామిడి పండు ముక్కల్ని పైన టాపింగ్స్ లాగా వేసుకోండి. ఈ ప్రాసెస్ లో మనము లస్సీని సర్వ్ చేసుకుంటే తాగేటప్పుడు చాలా బాగుంటుందండి. లస్సీ అయితే ఎంతో ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను చూపించిన క్వాంటిటీలో కనుక మీరు ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా 3 to 4 మెంబర్స్ వరకు సర్వ్ చేసుకోవచ్చండి. ఈ సమ్మర్ లో చల్లగా ఏదైనా తృప్తిగా తీయగా తాగాలి అనిపిస్తే
ఈ లస్సీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. నాకైతే లస్సీలోనే ఈ మ్యాంగో లస్సీ అంటే చాలా ఇష్టమండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.